నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య కథనాల్లో చాలా ఇంపార్టెంట్ ఇది, అందరికీను కొంచెం అంటే ధైర్యాన్ని సహనాన్ని కోల్పోయే ఒక ట్యాక్స్ అనేది వస్తుంది. దాన్ని రాబిన్హుడ్ ట్యాక్స్, ఇన్హెరెంట్ ట్యాక్స్ అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇదివరలో కూడాను మనకి నాకు తెలిసినంత వరకు మనకేమో ఈ ఎస్టేట్ డ్యూటీ అనేది ఉండేది. అంటే ఉన్న ఆస్తుల మీద కొంతను ఉండేదాన్ని, దాన్ని కూడా ఎఫెక్ట్ రాకపోవడం వలన అంటే దాంట్లో చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. జ్యువెలరీ, రెసిడెన్షియల్ హౌసెస్, అగ్రికల్చరల్ ఇవన్నీ తీసి దానివల్ల లేదని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ ఇన్హెరెన్స్ ట్యాక్స్ అనేది పెట్టడం అది సబబు అవునా కాదా? దీనివలన ఏముంటుందంటే నీకు ఆస్తి ఉన్నా మరి దాన్ని అమ్మి నువ్వు ట్యాక్స్ కట్టాలి, అంతేగాని ఇన్హెరిటెన్స్ వలన దీని మీద ఆదాయం రావట్లేదు కదా. గవర్నమెంట్ ఆదాయం సమకూర్చుకోవడానికి ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని వేయడం మంచిదా, అవునా కాదా? అది ఫ్రెంచ్ ఎకానమిస్ట్ ఒకతను ఉన్నాడు, థామస్ పికెటీ అని. ఇతని రీసెర్చ్, దానికి అనుగుణంగా వచ్చినటువంటి ఐడియాస్లో వచ్చినవి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఈ రెండు కూడా ఆయనకు అనుకూలంగా. అంటే ఆయనను ఫాలో అయ్యేటటువంటి ఎకానమిస్టులు, లెఫ్ట్ లీనింగ్ ఎకానమిస్ట్ చాలామంది ఉన్నారు, జైతి ఘోష్, వీళ్ళందరూ కూడా దీన్ని కాస్త సపోర్ట్ చేసేటటువంటి ఎకానమిస్టులు. కొంత బేసిస్ అయితే ఉన్నది. బేసిస్ ఏంటంటే ఆయన థియరీ, సిద్ధాంతం, జాతీయ ఉత్పత్తి పెరిగిన దానికన్నా మూలధనం మీద వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటున్నది. సో ఇది ఈ అభివృద్ధి జరిగే కొద్దీ, జాతీయ ఆదాయం పెరిగే కొద్దీ, జాతీయ ఆదాయం పెరిగిన జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం క్యాపిటల్ ఉన్న వాళ్ళకు పోతుంది, తక్కువ భాగమే మిగిలిన వాళ్ళకు వస్తుంది. అంటే అభివృద్ధి అనేటటువంటి ప్రక్రియ అసమానతలకు దారితీస్తుంది అనేది బేసిక్ థియరీ. ఈ అసమానతలను సరిచేయాలి అంటే ఎట్లా? దానికి ఇట్లాంటివి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు నెక్స్ట్ తరానికి వచ్చేటప్పుడు వెల్త్ మీద ట్యాక్స్. ఇప్పుడు వెల్త్ మీద ట్యాక్స్ లేదు, ఇన్కమ్ మీదనే ట్యాక్స్ ఉంది. వెల్త్ మీద ట్యాక్స్ ఇవి వేస్తే ఇది ఈ అసమానతలు తగ్గుతాయి. ఇది ప్రభుత్వానికి ఆదాయంగా కాదు, అసమానతలు తగ్గాలి అనేటటువంటి ఆ ప్రిన్సిపల్ మీద ఈ ట్యాక్స్లను ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒక రకంగా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి ట్యాక్సే నా దృష్టిలో మాత్రం. రెండు రకాల, ఇప్పుడు ఎస్టేట్ డ్యూటీ ఎందుకు ఫెయిల్ అయింది దాని గురించి కొంత స్టడీ చేయాలి. ఒకటి, అభివృద్ధి ఒకటే ఇంపార్టెంట్ కాదు, అసమానతలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసమానతలు ఎక్కువయ్యే కొద్దీ నీకు ఇదిగో ఇట్లాంటి టైపులు తయారవుతారు. ఈ పూణేలో నిన్న పోర్షి వెహికల్లో పోయిన వాడి వ్యధ అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్లీ వెల్తీ ఈడియట్ వాడు, అంతే రెక్లెస్ ఇది అన్నమాట. అది ఏమంటారు, వెల్త్ షోయింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్. సో ఇటువంటి ఆ ట్రెండ్స్ కూడా తగ్గాలంటే అసమానతల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అసమానతల మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి? గ్రోత్ ఇన్సెంటివ్ తగ్గకుండా చేయాలి. సో ఈ రెండింటి మధ్య ఒక ఈక్వలిబ్రియం మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. సో వెల్త్ మీద ట్యాక్స్ కొంత, ఇన్హెరిటెన్స్ మీద ట్యాక్స్ చాలా నా దృష్టిలో కరెక్ట్. ఎందుకనంటే ఈ జనరేషన్లో నీ తెలివితేటల మీద సంపాదించిన దాంట్లో అంతా నీ నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నప్పుడు దాంట్లో కొంత ప్రభుత్వం తీసుకోవడంలో ఇది లేదు. బికాస్ అక్కడ యాక్చువల్గా 0.1 నుంచి మొదలు పెట్టాల్సిన వాడు 100 నుంచి మొదలు పెడుతున్నాడు. సో 100 నుంచి మొదలు పెట్టే బదులు 80 నుంచో 90 నుంచో మొదలు పెట్టమని చెప్తూ ఉన్నాం. అంతే ఓ 10% 10% తీసుకుంటామని. సో అది తప్పేమి కాదని నేను అనుకుంటున్నాను. బట్ దీనివలన ఈ ట్యాక్స్ ఎగ్గగొట్టడానికి ఏమేమి డివైస్ చేస్తారో అది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, నేను ఎందుకు దీన్ని స్ట్రాంగ్ అడ్వకేట్ చేస్తాను అంటే బీజేపీ ప్రభుత్వం చేయడమే బెటర్.
బీజేపీ ప్రభుత్వం కనుక ఇది చేసింది అంటే వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్యం మీద ఖర్చు పెట్టామనుకో చాలా మంచి జరుగుతుంది దేశానికి. అదే గనక ఈ కోయలేషన్ కలగూర గంపు వచ్చిందంటే ఇవన్నీ ఫ్రీ బిల్ చేసేస్తారు. సో దాంతో ఏమవుతుంది, అటు నువ్వు వెల్త్ తీసుకుంటున్నావు, దాన్ని సరిగా ఖర్చు పెట్టవు. సో ఆ పరిస్థితి రాకుండా వీళ్ళే నేను సీరియస్గా 2024లో గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి, అంతకుముందు కూడా ఉంది ఇన్ ఏ డిఫరెంట్ వే, ఇప్పటికి కూడా ఉందనుకుంటాను, ఎడ్యుకేషనల్ సెస్ అని ఇన్కమ్ ట్యాక్స్లో. అట్లా కాకుండా వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ సబ్స్టాన్షియల్గా వస్తుందనుకో, ఆ అమౌంట్తో లార్జ్ స్కేల్ గవర్నమెంట్ ఫండెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టవచ్చు, డిఫరెంట్ లెవెల్స్లో హాస్పిటల్స్ని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ జనాలకు, పూర్ ఫ్యామిలీస్కు ఉండేటటువంటి పెద్ద లైబిలిటీస్ ఏమిటి, ఒకటి పిల్లల విద్య, రెండు ఆరోగ్యం. ఈ రెండు గనక ప్రభుత్వం పెద్ద ఎత్తున గనక సపోర్ట్ చేయగలిగితే పూర్ కూడా చాలా వరకు మిగిలిన ఫ్రీబీస్ తగ్గించవచ్చు. దేశానికి మంచిది, ఎందుకంటే ఫ్రీబీస్ ఏం చేస్తాయంటే ఆర్టిఫిషియల్గా లేబర్ రేట్ను పెంచేస్తాయి. లేబర్ రేట్ను పెంచేసి కొంతకాలం వరకే పెంచుతాయి. దాంతో ఆ పైన ఏమవుతుంది, వాడికి ఉద్యోగం దొరకదు, చూసినా కానీ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే ఫ్రీబీకి అలవాటు పడిపోతాడు. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ అమౌంట్ను కలెక్ట్ చేసి ఖర్చు పెట్టడం అనేది మంచి విషయమే. దీన్ని సీరియస్గా గవర్నమెంట్ ఆలోచించే బాగుంటుందని కూడా నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. అంటే దీని మీద సాధ్యాసాధ్యాలని లోతుగా పరిశీలిస్తే కానీ తప్పకుండా చూడాలి. మనకి మంచి విషయం చెప్పాను. థ్యాంక్ యూ.